హాయ్ అండి అందరికీ. అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో మా తోటి కోడళ్ళ పిల్లలది ఓని ఫంక్షన్ అని ముందు వీడియోలో చెప్పాను కదా, అదే ఫంక్షన్, హల్దీ ఫంక్షన్ ఫొటోస్ వీడియోస్ అయితే తీయడం అవ్వలేదు. అందరూ చాలామంది ఉన్నారు. నాకు ఫోన్ తీసుకొని తీయాలంటే కొంచెం అనిపిస్తుంది, అందుకనే అక్కడక్కడ కొంచెం షూట్ చేశా. ముందు రోజు హల్దీ ఫంక్షన్ రోజు అందరికీ గాజులు పెడతారన్నమాట మా సైడు. కొన్ని ఆనవాయితీలు ఎవరి సైడ్ ఉంటే వాళ్ళు హల్దీ కన్నా ముందే మా మెహందీ కొన్ని ఫొటోస్ తీశారు. మాకైతే మేము మెహందీ ఇలాగ డెకరేషన్ లాగా పెట్టి వాళ్ళ ఇంట్లో ఏదన్నా ఉంటే మేము చేస్తాము, మా ఇంట్లో ఏదన్నా ఉంటే వాళ్ళు వచ్చి చేస్తారు. ఒకళ్ళకొకళ్ళు అలాగ చేసుకుంటాము. పిల్లలైతే ఇక్కడ వచ్చేసి డ్యాన్స్ పాపం వాళ్ళకి కొన్ని స్టెప్స్ 5 సాంగ్స్ అలాగా నేర్పించింది. వాళ్ళు చేశారు పిల్లలందరూ. 3 days అదే బిజీలో ఉన్నామన్నమాట. మళ్ళీ నేను మా తోటి కోడలు వంట అయితే చేసేసాం వాళ్ళందరికీ. కొంతమంది వస్తారు కదా, ఒక 20 members కలక రైస్ పప్పు వండాము. ఆ రోజు 3 days నుంచి వర్కే ఉంటుంది. ముందు ప్రిపరేషన్స్ అన్నీ చేసుకోవాలి కదా, అలాగ కొన్ని హెల్ప్ చేసి మా ఇంటికి వచ్చేసాం. మళ్ళీ మా ఇంట్లో చేసుకొని అక్కడికి వెళ్ళిపోయాను. మా రిలేటివ్స్ కూడా కొంతమంది వచ్చారు, ఆడపడుచు వాళ్ళు మా ఇంటికి. వచ్చిన వాళ్ళు తింటూ ఉన్నారు. దాని తర్వాత కొంచెంసేపటికి మేము కూడా ఎంజాయ్ చేసి, ఎంతవరకు చేసినా కొంచెం ఎంజాయ్ మన కోసం మనం చేస్తే ఎంతవరకు చేసింది మర్చిపోతామన్నమాట. ఇక్కడ వచ్చేసి అందరం దాని తర్వాత ఒకళ్ళు అందరు ఫోటోలు దిగేసి 11 వరకు కొన్ని ఏదో చిన్నగా అలాగా పల్లెటూరులో ఉన్నాయండి. ఇక్కడ పల్లెటూరులో కూడా చాలామంది ఇప్పుడు అన్నీ చేస్తున్నారు. ఇది వచ్చేసి నెక్స్ట్ డే ఫంక్షన్కి ఏ వీడియో తీయలేదు, కొన్ని ఫొటోస్ క్లిప్స్ అలాగా తీసాను అంతే. అవి యాడ్ చేశా, వీడియోలో అయితే తీయలే, షార్ట్ వీడియో లాగా కొన్ని పెట్టాను. ఇది వచ్చేసి మన రొటీన్లో రావాలి కదా, 3 days అందులోనే బిజీ ఉన్నాము. ఇది వచ్చేసి మళ్ళీ నెక్స్ట్ డే మా ఇంటికి వాళ్ళ ఇంటికి కొంచెం డిస్టెన్సే ఉంది. ఇక్కడ చేసుకొని అక్కడికి వెళ్ళి రావడం, మళ్ళీ అక్కడికి నుంచి వచ్చి ఇక్కడ చేసుకోవడం, ఇలా జరిగింది 3 days. వాళ్ళ ఫంక్షన్స్ అవన్నీ అయిపోయిన తర్వాత ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్. ఇందులో మార్నింగ్ రొటీను విలేజ్లో నా వర్క్ రొటీన్ ఎలా ఉంటుందో ముందు వీడియోలో సిటీలో చూశారు, ఈ విలేజ్లో ఎలా ఉంటుందో ఈ వీడియోలో చూస్తారు. నేను రెండింటికి అలవాటు పడ్డదాన్ని. అక్కడ ఆ ఇంటికి వర్క్ చేస్తాను, మళ్ళీ ఈ పెంకుటిల్లికి కూడా చేసి తెలుసు అన్నమాట. అప్పుడైతే అలికేది ఉంటుండే, కింద అలికేదాన్ని. తర్వాత ఇవి స్లాబ్ అలాగా వేశారు. స్టార్టింగ్ నా పెళ్ళైనప్పుడు ఇదే ఇల్లు, చిన్నగా అలికేది ఉంటుందన్నమాట. పేడతో అలికేది, బయట కూడా కల్లాపు చల్లేది పేడతో. ఇప్పుడైతే సిమెంట్లో రోడ్లాగా చేశారు, లోపల కూడా మొత్తము సిమెంట్ దేవి స్లాబ్లు అవి వేసారన్నమాట. ఇప్పుడైతే మొత్తం కడిగేసేయడమే. ఇల్లంతా ఏమన్నా ఉంటే మండే ట్యూస్డే అలాగా, మండే ఫ్రైడే ఇల్లు నెక్స్ట్ డే అంటే ఆ రోజు నైట్ కడిగేసుకోవడమే ఉంటుంది. ఇక్కడ వచ్చేసి బయట అయితే ఊడ్చేసి బాల్కనీ లాగా అంటారా దీనికి, ఇలాగా పెంకుటిల్లులు అయితే చుట్టూతా ఉండి, ఇలాంటి ఇల్లులు ఉంటే మాత్రము వెంటిలేషన్ ఫుల్ వస్తుంది. ఇలాంటి ఇల్లులకి మట్టి ఎక్కువ కింద పడుతూ ఉంటుంది, కానీ వెలుతురికి అసలు కొరతే ఉండదు. వెలుతురు, గాలి, ఎండ బాగా వస్తాయి ఇలాంటి ఇల్లులు ఉంటాయి. చల్లగా కూడా ఉంటుంది పెంకుటిల్లు ఉంటే. అది చూసిన తర్వాత ఇలా అనిపిస్తాయి. కానీ వీటికి చేయాల్సినవి ఎంత నీట్గా చేసినా, నీట్గా అంటే అంత కనిపించవు, చేస్తూనే ఉండాలన్నమాట ఇలాంటి ఇల్లులకి. మాదైతే ఇటుకతో కాదన్నమాట, రాయితో కట్టిన ఇల్లు ఇది. లోపల మొలలు ఏమైనా వచ్చినప్పుడు ఒక్కసారి అక్కడక్కడ
సిమెంట్ తోటి తర్వాత చేసాం, కానీ అక్కడక్కడ మళ్ళీ ఇది మట్టితోనే ఉంది. ఆ మట్టి అనేది పొచ్చలాగా లేస్తూనే ఉంటుంది. వచ్చినప్పుడు ఒక్కసారి అది అలకాల్సిందే, మళ్ళీ చున్నం వేయాల్సిందే వచ్చినప్పుడు ఒకసారి. నాకు ఇదే పని అయిపోయింది ఇన్ని సంవత్సరాలు. ఇప్పుడైతే ఇల్లు కడుతున్నాము, అది అయ్యే వరకు టెన్షన్ ఉండదు. అది వేరే రకం, ఇది వేరే రకం క్లీనింగ్. ఇలా నడుస్తుంది నా వర్క్ రొటీను. ఇదైతే డైలీ సేమ్. బయట అదంతా ఊడ్చేసి ఇది కూడా ఊడ్చుకొని ఇలాగా బాల్కనీ లాగా ఇది కడిగేసుకోవాలి. ఇదేమో దేవుని గది అంటారు కదా, ఇది దేవుని గది అన్నమాట. అప్పుడుగా దీనికి ఒక్క కిటికీ కూడా లేదు. ఎంత వేడిగా ఉంటుందంటే అసలు గాలి రాదు, ఏమి రాదు. దీనికి కిటికీ ఎందుకు పెట్టలేదో నాకు అర్థం కాదు. కరెంట్ పోయింది చూడండి. ఈ కరెంట్ అయితే ఎప్పుడు పోద్దో ఎప్పుడు వస్తాయో. ఇప్పుడు బాగానే ఉంటున్నాయి, అప్పుడైతే అస్సలు కరెంట్ ఉండేవి కావు. ఇప్పుడైతే బాగానే ఉంటున్నాయి. నాకు ఈ ఇల్లు గుర్తుగా ఉంటుందని ఈరోజు మొత్తం వీడియో తీశాను. దాని తర్వాత ఇదంటే హాల్ అన్నమాట. హాల్ అంటాం కదా, అలాగా. మట్టి కుండ మొన్ననే తీసుకొచ్చాను. ఈ టైంకి పొద్దున్నే ఇల్లంతా ఊడ్చుకోవాలా. అప్పుడే ఊడ్చేసిన తర్వాత వాటర్ వస్తాయి. బయట మోటార్ పెట్టేసి వాటర్ పెట్టాలి, వాటర్ పట్టుకోవాలి. ఆ టైంకే చెత్త ఆయన కూడా వస్తాడు. ఇక్కడిక ముందు చెత్త వాళ్ళు వచ్చేవాళ్ళు కాదు, కానీ ఇప్పుడు వస్తున్నారు చెత్త వాళ్ళు. చెత్త వేసేయాలి. ఒకదాని వెంట ఒకటి ఉంటాయన్నమాట. ఇప్పుడైతే బట్టలు కొన్ని నిన్నటివి బట్టలు ఉన్నాయి, అవన్నీ నానబెట్టేస్తున్నా. మళ్ళీ పాలు కూడా తీసుకొని రావాలి. దగ్గరే ఉంటుంది అన్నమాట. పాలు అయితే దగ్గర వాళ్ళ దగ్గర తీసుకుంటాము. గేదె పాలు వెళ్ళి తీసుకొని రావాలి. సిటీలో మాకైతే నార్మల్ ఈ ఇల్లు అంటే, సిటీలో ఉన్న ఒక్క వాళ్ళకంటే కొత్తగా అనిపిస్తుంది. కిచెన్ అయితే చిన్నగా. ఇది వచ్చేసి కిచెన్. ముందైతే కొన్ని సామాన్లు కిచెన్లో సర్దుకోలేదు నేను, లోపల రూమ్లో పెట్టుకునేదాన్ని. ఇప్పుడైతే అలా కాదు, అన్నీ ఉన్నాయని కిచెన్లోనే పెట్టేసుకుంటున్నా. మళ్ళీ ఒక్కొక్క దానికి లోపల బయట తిరగాల్సి వస్తుంది. పిండికి, మళ్ళీ పప్పులకి, అన్నిటికీ రేషన్ సరుకులు అంటే రవ్వ, అటుకులు అలాంటివి అన్నీ ఇక్కడే పెట్టేసుకుంటున్నా. ఏదో చిన్న సెల్ఫ్, అందులోనే అన్నీ పైన ఒక సెల్ఫ్ లాగా అలాగ పెట్టేసి అన్నీ పెట్టేసుకొని కొంచెం తొందరగా వంటలు అవి చేయడానికి కూడా తొందరగా అయిపోతుంది అనేసి. ఇది వచ్చేసి కిచెన్ అన్నమాట. మా ఆవు చూపించాను కదా, ఇక్కడ వచ్చేసి ఆవు పాలు కూడా వచ్చేసాయి. ఆవు పాలు సరిపోవు మాకు, అందుకని మళ్ళీ 1.5 లీటర్ పాలు గేదె పాలు తీసుకొస్తాం. ఇక్కడ దగ్గరే ఇస్తారనమాట మాకు.
పాలు బాగానే ఇస్తారు. 1.5 లీటర్ అలాగా. టీ పెట్టాల్సి మా వారి కోసం ఎవరైనా వస్తూ ఉంటారు, టీ పెట్టాల్సి వస్తుంది, అందుకని 1.5 లీటర్ తీసుకుంటా. మళ్ళీ ఆవు పాలు కూడా కాచి పిల్లలకు తాగమంటే అసలు పిల్లలు ఎక్కడ తాగేది, 3 ఉంటే తాగుతారు, లేకపోతే లేదు. ఆవు పాలు ఎంత హెల్దీ అసలు, ఎక్కడ దొరుకుతున్నాయి, కానీ పిల్లలకి ఎంత చెప్పినా అర్థం కాదు. అప్పుడప్పుడు తాగుతారు, అప్పుడప్పుడు తాగరు. ఇందులోనే సపరేట్గా టీ చేస్తేనేమో పల్చగా అవుతాయి ఆవు పాలు అనేసి ఇందులోనే మిక్స్ చేసి టీ ఎక్కువ మా ఇంట్లో టీ వాడతాము. ఎవరన్నా వస్తూ ఉంటారు మా వారి కోసం, టీ ఎక్కువ పెడుతూ ఉంటా. పెరుగు కూడా తోడు పెట్టడానికి ఉండవు అన్నమాట పాలు. ఇప్పుడైతే వాటర్ కూడా వచ్చేసాయి, పాలు అయితే కాగడానికి పెట్టేసి వాటరు వచ్చాయి కదా, మోటార్ పెట్టేశాను. తాగడానికి, వంట కోసం తాగడానికి అయితే ఫిల్టర్ వాటర్ తీసుకొస్తారు. వంట కోసము ఒక 2-3 బిందెలు అలాగా నింపేసి పెట్టేసుకుంటా. మళ్ళీ టిఫిన్కి చేయాలి, మళ్ళీ వర్క్ చేసే వాళ్ళకి ముగ్గురికి టిఫిన్ పంపించాలి. వర్క్ చేసే వాళ్ళంటే మా దగ్గరే మా పొలం చూసుకునే వాళ్ళనే చెప్తాను కదా, వాళ్ళకి నేనుంటే పెడతానండి, నేను లేకపోతే వాళ్ళే తెచ్చుకుంటారు. ఉంటే మాత్రం కంపల్సరీ మా పొలం అది చూసుకోవడానికి ఒక మనిషి ఉన్నాడు, తనకి మళ్ళీ మా దగ్గర వాళ్ళు మా పొలం చూసుకుంటారు కదా, తనకి అన్నమాట. ముగ్గురికి టిఫిన్ ఉప్మానో అటుకులో ఏదో ఒకటి పంపించాలి. 8 అనేసరికి టిఫిన్ కావాలి. టీ అది పెట్టేశాను. టీ తాగేసిన తర్వాత ఇక్కడ ఉప్మాకి ప్రిపేర్ చేస్తున్నా. మా వారిది గురువారము ఉప్మా, మరియు మా వారికేమో ఫాస్టింగ్ అన్నమాట ఈరోజు. ఇది బగారా రైస్ అని దొరుకుతుంది కదా, అదే ఉప్మా చేస్తున్నా. ఇక్కడ పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, టమాటా అన్నీ కట్ చేసుకుంటున్నా, 2 ఒకేసారి చేసేద్దామనేసి. ఇక్కడ ఉంటే ఏందనేసి 8 అనేసరికి మొత్తం వర్క్ అంతా అయిపోవాలన్నమాట. టిఫిన్ అయితే తొందరగా కావాలి. లేచేదైతే 5:30కే. ఇప్పుడు ఫుల్ వెలుతురు వస్తుంది. 6 అనేసరికి ఫుల్ వెలుతురు అసలు. 5:30కే లేస్తున్నాయి ఇక్కడ ఇప్పుడైతే. עולם, האביר שלי עייף עכשיו, אני שומעת את גלי הים מבין עיניו, אני רואה חופש עיניו, אני ניתזת מתוך גליו המתנפצים למזר. ישן עכשיו וממלמל את שמי מתוך חלום
ניתזת מתוך גליו המתנפצים למזל. אולי חולם על מלחמות, אולי חולם על תחנות של רוח מתנפצות עכשיו. אולי חולם על נסיכות, אולי חולם על הקרבות שיש לו לעבור לשם. האביר שלי నాకు టిఫిన్ చేసుకుంటూ ఏదో ఒక సర్దడం అలవాటు. ఎప్పటికప్పుడు సర్దేస్తూ ఉంటాను. తీసుకున్న కూరగాయలు అన్నీ ప్లేట్స్ ఎక్కడికక్కడ పెట్టేయడము, ఏమైనా గిన్నెలు ఉంటే మధ్యలో అలాగా బొర్లేసుకుంటా. ఇలాగా టిఫిన్ అది కొంచెం గ్యాప్ వస్తే చాలు, ఏదైనా ఒకటి వరకు కిచెన్లోనే చేసేసుకుంటాను. నాకు అది అలవాటు. ఇక్కడొక్కడ సామాన్లు నీట్గా ఉంటాయి, అందుకని ఆల్మోస్ట్ అన్ని కిచెన్లోనే అయినంత వరకు నాకు ఎలా వీలుగా ఉంటే అలాగ సర్దేసుకున్నా. కౌంటర్ టాప్ కూడా అప్పటిదప్పుడే తుడిచేస్తూ ఉంటాను అన్నమాట. ఈ అలవాటు ఉంటే ఎప్పటికీ నీట్గా ఉంటుంది. పిల్లలైతే ఇంకా లేవలేదు. ఊర్లో నా వర్క్ రొటీన్ ఇలా ఉంటుంది. మార్నింగ్ పొద్దున్న 8 అనేసరికి మొత్తం వాటర్ నింపేయడము, పాలు తీసుకురావడము, టిఫిన్ చేసేయడము, మళ్ళీ పొద్దున్న వర్క్ అంతా కంప్లీట్ అయిపోవాలి. అన్నీ ఒకేసారి. הציל עולם, האביר שלי עייף עכשיו, אני שומעת את גלי הים מבין עיניי, אני רואה ఇక్కడైతే ఉప్మా కూడా రెడీ అయిపోయింది. పాలు కూడా పెట్టేసాను కాగడానికి. పాలు అయితే కాగిపోయాయి. ఇప్పుడు టిఫిన్ అయితే టిఫిన్ పంపించేసి పిల్లలకు కూడా టిఫిన్ పెట్టేసిన తర్వాత బట్టలు అయితే ముందు పిండేస్తున్నా. ఎండ వచ్చేస్తుంది అక్కడ, అందుకని నానబెట్టేసాను కదా. బట్టలు అయితే పిండేసిన తర్వాత వంట అయితే లేట్గా చేస్తున్నాను. ఎలాగో ఇక్కడ కూడా లేట్గానే తింటారు. మార్నింగ్ టిఫిన్ తింటే మధ్యాహ్నం తినేది కాబట్టి లేట్గా వంట చేస్తున్నాను. ממלמל את שמי מתוך חלומותיי, אולי חולם על מלחמות, אולי חולם על תחנות של רוח מתנפצות עכשיו, אולי חולם על נסיכות, אולי חולם על తనే అండి మా తాతగారు. మా పొలం చూస్తారని చెప్పాను కదా, ఆ తాతగారు అన్నమాట. తను వచ్చారు. ఉప్మా ఎప్పుడన్నా కట్టిస్తాను తనకి, లేకపోతే ఇక్కడ తినేస్తారు. మా పొలం అయినా మా ఇల్లు అయినా చూసుకునేది తను, తన అబ్బాయి అన్నమాట ఇప్పుడు చూసుకునేది.
ఇప్పుడు టిఫిన్ ఇచ్చేస్తున్నా, అక్కడే తింటానమ్మా అంటే ఇచ్చేస్తున్నా. వచ్చినప్పుడల్లా టీ పెడుతూ టిఫిన్ పెడుతూ ఏదైనా ఒకటి నచ్చింది ఇస్తుంటాను. తను లేకపోతే మా ఇల్లు ఏమయ్యేదో, మా వర్క్ ఏమయ్యేదో. మా మామగారు ఉన్నప్పటి నుంచి ఉన్నారన్నమాట. తను అంత ఏజ్ అయినా ఫుల్ వర్క్ చేస్తారు. మా ఇల్లు చూసుకునేది కూడా తనే అన్నమాట. ఇదండి ఇవాల్టి వీడియో. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకో వీడియోతో లైక్ చేసి చూడడం మాత్రం మర్చిపోకండి. ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తా. ఓకే అండి, బాయ్ అండి.